చాలా మంది హీరోయిన్లకు వయస్సు మీద పడగానే ఆఫర్లు తగ్గిపోతాయి. మరికొంతమందికి అయితే పెళ్లై పిల్లలు పుట్టారంటే హీరోలు నిర్మాతలు వాళ్ల వంక చూడటమే మానేస్తారు. అయితే క్రేజ్ ఉండాలి కానీ సినీ ఇండస్ట్రీలో వయస్సు పెద్ద మ్యాటర్ కాదంటోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. జవాన్ తర్వాత పెద్దగా హిట్లు లేని నయనతార మాధవన్ సిద్ధార్థతో కలిసి నటించిన టెస్ట్ చిత్రంలో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా నయనతార జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. పెళ్లై 2 పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు మోస్తూనే కెరీర్ లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 1 కాదు 2 కాదు ఏకంగా 9 సినిమాలున్నాయంటేనే నయన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అవ్వడానికి మలయాళీ అయిన నయనతార తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2 ఇండస్ట్రీలోనూ దాదాపు అగ్ర హీరోలందరితో నటించింది. తన అందం, నటనతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. పురుషాధిక్యత ఉండే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి బిరుదు పొందటం అంటే మామూలు విషయం కాదు. నయనతార చేతిలో ఉన్న ప్రాజెక్టులో మొదటిది మన్నాంగట్టే సెన్స్. విక్కీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కమేడియన్ యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రెండోది మలయాళం చిత్రం డియర్ స్టూడెంట్. నవీన్ బాలి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జార్జ్ ఫిలిప్ రేలా డైరెక్ట్ చేస్తున్నారు. యష్ హీరోగా నటిస్తున్న కన్నడ చిత్రం టాక్సిక్ లోనూ నయనతార సందడి చేయనుంది. దీనికి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. సెంథిల్ నలస్వామి డైరెక్షన్ లో వస్తున్న విమెన్ సెంట్రిక్ మూవీ రాకాయి. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ముక్కుత్తి అమ్మన్ 2 తెలుగులో అమ్మోరు తల్లి 2 లోనూ నయన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఐసరి గణేషన్ కు చెందిన వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఖుష్బూకు చెందిన అవ్ని మూవీ మ్యాక్స్ సంస్థ నిర్మిస్తోంది. 6వ సినిమా మలయాళంలో నటుడు మోహన్ లాల్ మమ్ముటితో కలిసి చేస్తోంది. ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ఇక 7వ చిత్రాన్ని దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో నటిస్తుండగా 8వ సినిమా నటుడు రవి మోహన్ కి జంటగా నటిస్తోంది. ఇక 9వ చిత్రం హాయ్. ఇందులో యువ నటుడు కవిన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇలా సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా, భాషా భేదం లేకుండా నయనతార దూసుకుపోతోంది. ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం 1-2 ప్రాజెక్టులు దక్కించుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే నయనతార మాత్రం ఒకేసారి ఏకంగా 9 సినిమాల్లో నటిస్తుండటం ఆశ్చర్యమే కదా. ఇలా ఏకకాలంలో తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో 9 చిత్రాల్లో నటిస్తున్న ఏకైక కథానాయకి నయనతార మాత్రమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె సినిమాల సంఖ్య 80 దాటేసింది. ఇదే దూకుడుతో వెళ్తే మరో 2-3 ఏళ్లలో సెంచరీ కొట్టడం ఖాయం.